ओं शुभंकर्ये नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत्श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। మీనరాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. వృత్తి ఉద్యోగాల యందు మీ పై అధికారులు చాలా మంచి స్వభావంతో ఉంటారు. మీదే ముఖ్యంగా వ్యాపారములు చేసుకునేటువంటి వారికి ప్రశంసలు లభిస్తాయి. మీ వ్యాపారములో నాణ్యతని మరింతగా గుర్తించడం జరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అనుకోని విధంగా ఇంక్రిమెంట్స్ కూడా లభిస్తాయి. ఆడవారికి కానీ మగవారికి కానీ లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క జూలై మాసము మీనరాశి వారికి అనటంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి 2 వారాలు మీరు చేపట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆడవారైతే చాలా పట్టుతో కార్యసాధన చేస్తారు. విద్యార్థులకి కూడా చాలా చక్కటి లాభము జూలై మాసంలో మీనరాశి వారికి ఉన్నది. సాధ్యం కానటువంటి హామీలని ఎవరికీ ఇవ్వద్దు. ఊహించడానికి కూడా అనువుగా లేనటువంటి పనులని చేయొద్దు. అత్యుత్సాహ ప్రదర్శన కూడా మీరు ఈ యొక్క జూలై మాసంలో చేస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అత్యుత్సాహ ప్రదర్శనని చేయకండి. ఏదో కొంత మిమ్మల్ని మెచ్చుకున్నారని అత్యుత్సాహపడిపోయి లేనివి ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా తయారు చేసుకుని మీరు ఏదేదో చేయవద్దు. వ్యాపారాల యందు వ్యవహారాల యందు సానుకూలతగా ఫలితాలని పొందుటకే మీ యొక్క జాతకం సిద్ధంగా ఉంది. కానీ అత్యుత్సాహము చేత ఓవర్గా మాట్లాడేసి ఇబ్బంది పడవద్దు. కళాశాలలో కూడా విద్యార్థులు ప్రశంసలు పొందినప్పుడు అహంకారాన్ని ప్రదర్శించవద్దు. చెడు వ్యసనాలకి దూరముగా ఉండటం అనేటువంటిది చాలా లాభదాయకమైనటువంటి విషయం మీనరాశి జాతకులకి. ఉద్యోగస్తులకి కూడా పై అధికారుల దగ్గర నుంచి మద్దతు లభిస్తుంది. తద్వారా ఎవరైతే కనుక పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేసుకునేవారు ఉన్నారో వారందరికీ ఒకవేళ విదేశాలకు వెళ్ళే సౌలభ్యం ఉంటే ఆ ప్రదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. అంతేకాకుండా నాయకులని దర్శిస్తారు. ఇష్టమైనటువంటి నాయకుడిని మీనరాశి జాతకులు చూడటమే కాకుండా వారితో విందు వినోదాలలో పాల్గొంటారు. వినోదము అంటే మీరేదో తప్పుడుగా అనుకోక్కర్లేదు. ఆహ్లాదముగా సరదాగా వారు మాట్లాడేటువంటి కొన్ని మాటలని కానీ వారి వ్యవహారాల యందు కానీ మీకు మక్కువ చూపుటకు సమయం ఉంటుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆకస్మికంగా కొన్ని ఖర్చులు పెరుగుతాయి. అది భార్య ఆరోగ్యము కోసము, కుమార్తె ఆరోగ్య కోసము, అక్క చెల్లెళ్ళ యొక్క ఆరోగ్యము కోసమో, తల్లి ఆరోగ్యము కోసమో మీరు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇల్లు నిర్మాణము చేసుకున్నటువంటి మీనరాశి జాతకులు మంచి ముహూర్తాన్ని చూసుకుని శుభముహూర్తాన గృహప్రవేశాది కార్యక్రమాలు చేయండి. లగ్నదోషం ఉన్నట్లయితే ఇబ్బంది పడతారు. కాబట్టి ముహూర్తాన్ని 1-2 సార్లు పరిశీలన చేసుకుని పెట్టించుకోండి. కోర్టు వ్యవహారాలు కూడా చాలా ఆనుకూలముగా ఉంటాయి. ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క జూలై మాసము మంచి
ఫలితాలను ఇస్తుంది. ద్వితీయార్థములో ఏ కష్టాన్నైనా ఎదుర్కొనేటువంటి మనోధైర్యం పెరుగుతుంది. అప్రశాంతతను తొలగించుకున్న వారు అవుతారు. శరీరములో కొన్ని రుగ్మతలకి మీకు మీరుగానే వైద్యాన్ని చూసుకుని 1-2 సార్లు పరిశోధన చేసి ఆ వైద్య సలహాలను తీసుకుంటారు. దూర ప్రయాణాలకి మక్కువ చూపుతారు. ద్వితీయార్థములో కుటుంబపరముగా క్షేత్ర దర్శనాలను చేసేటువంటి అవకాశములు కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క జూలై మాసంలో ద్వితీయార్థములో స్థిరమైనటువంటి కొన్ని ఆస్తుల వ్యవహారములో కుటుంబ జోక్యము మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వ్యాపారస్తులకు కానీ వ్యవహారం చేసేటువంటి వారికి కానీ మనవాళ్లే కదా అనేటువంటి ఒక చిన్న మాట కొంత ఇబ్బంది పెడుతుంది. తెలివితో వ్యవహరించండి. ఖరీదైనటువంటి వస్తువులని కొంటారు. మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మీనరాశి జాతకులుగా మనం అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగములో ఉన్నటువంటి మీనరాశి జాతకులు ద్వితీయార్థములో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. రాజకీయములో ఉన్నటువంటి వారికి కూడా లబ్ధిని చేకూరుస్తుంది ఈ యొక్క జూలై మాసం మీనరాశి వారికి. ఇటువంటి సందర్భములో చెడు వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులు దగ్గర చేర్చకండి. వారి ద్వారా మీకు కొన్ని వ్యసనములు అంటేటువంటి సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులు ముఖ్యంగా ఎవరిని పడితే వారిని నమ్మి మీ యొక్క పర్సనల్ కుటుంబ విషయాలను షేర్ చేసుకోకండి. ఊహించని సమస్యలు మన ఇంట్లోకి ఒంట్లోకి కూడా వచ్చి ఉంటాయి. కాబట్టి ఆడవారైనా మగవారైనా ప్రతి విషయాన్ని అందరికీ చెప్పుకోక్కర్లేదు. కుటుంబానికి తెలిస్తే చాలు. అది ఆనందమైన దుఃఖమైన. గురుసేవని చెయ్యండి. ద్వితీయార్థములో ఉన్నటువంటి ఈ కష్టాలు తొలగుటకు గురుసేవ చాలా మంచిది. ఏదైనా చక్కటి ఆశ్రమానికి వెళ్ళి గురువు గారికి భక్తిగా ఆ యొక్క సేవలన్నీ చెయ్యండి. అలాగే గోమాతలకి ఆకుపచ్చ గోమాతలకి పచ్చి గడ్డిని సమర్పణ చేయండి. తవుడు కుట్టి ఇత్యాది వాటిని సమర్పణ చేయండి. మనోవేదనతో బాధపడేటువంటి వ్యక్తులు మానసిక రోగులు అంటారు కదా, అటువంటి వారు ఎక్కడైనా తాహసపడితే వారికి చక్కటి భోజనాన్ని తినిపించండి. మీనరాశి జాతకులు పండ్లు ఫలాలు వృద్ధాశ్రమంలో దాన ధర్మాలు చేయండి. ఈ కార్యక్రమాలని గనక మీనరాశి జాతకులు మనకి ఉన్నటువంటి ఈ యొక్క జూలై మాసమును ఆచరణ చేస్తే గొప్ప విజయాలను పొందవచ్చు. ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి వారు, వారికి ఎన్నో సమస్యలు ఇండియాకి చెప్పుకోలేరు, తల్లిదండ్రులకు తెలియదు, ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారు ఓల్డేజ్ హోమ్లో కానీ వృద్ధాశ్రమంలో కానీ గోశాలలకి కానీ తమ వంతు సహకారాన్ని అందించండి. శని ప్రభావం నుంచి ఇట్టే బయటపడతారు. తద్వారా మంగళప్రదమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క మీనరాశి వారు జూలై మాసంలో పొందగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. ఓం శుభంకర్యై నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహంతో శుభంకరి సేవా సమితి జూన్ 7 నుంచి జూలై 1వ తారీఖు వరకు 18 అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం, రుద్రాభిషేకం, చండీ సప్తశతి హోమాన్ని నిర్వహణ చేస్తుంది. ఇది చాలా పెద్ద కార్యం. మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం.
విధి విధానంగా సశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి. వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఏ రోజు ఎక్కడ ఉంటామని. ఎందుకు ఈ శక్తిపీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే, అమ్మవారి యొక్క చెయ్యి ఒక దగ్గర పడింది, తొడభాగం ఒక దగ్గర పడింది, శిరస్సు ఒక దగ్గర పడింది, జుట్టు ఒక దగ్గర పడింది, చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి, అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి, దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే. మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం. ఎవరూ జార విడుచుకోకండి. కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి. అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి. ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు, సంకల్పం నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. జై శుభంకరి, జై శ్రీమాత.